మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, గౌరవ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారు, ప్రిన్సిపల్ ఏపీ మోడల్ స్కూల్ బామిని బాబురావు గారు, చైర్మన్ రవికుమార్ గారు, 10వ తరగతి విద్యార్థిని నిహార్య గారు, పేరెంట్ శ్రీనివాసరావు గారు, 10th క్లాస్ స్టూడెంట్ మురళి, పేరెంట్ అరుణజ్యోతి, పడాల భూదేవి గారు, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మెగా టీచర్స్ సమావేశానికి వచ్చే మెగా టీచర్సే కాదు, ఈరోజు పేరెంట్స్ ఒక పక్క, టీచర్స్ ఒక పక్క, విద్యార్థులు ఒక పక్క, ఈ ముగ్గురి కలయిక రాబోయే రోజుల్లో ఊహించని ఫలితాలు సాధించాలని మనం ముందుకు పోతున్నాం. నేను చాలా కార్యక్రమాలకు వెళ్తాను, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నాలో వచ్చే ఎనర్జీ ఏ కార్యక్రమంలో కూడా రాదని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే అందరికీ నమస్కారాలు. నేడు మనం అద్భుతమైన ప్రశాంతమైన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఈ వాతావరణం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతమే కాదు, ఇక్కడ ఉండే గిరిజనుల మనసు కూడా స్వచ్ఛమైనది. మీరు చూపించే అభిమానం అదే మాదిరిగా ఈరోజు ప్రేమ ఎక్కడా దొరకదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను చూసినప్పుడు నాకు అనిపించింది, క్లాస్ రూముల్లో పోయి చూసి వచ్చాను, కౌన్సిలింగ్ చూశాను, ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ చూస్తే మా రాజకీయ నాయకులు కూడా ఇంత పర్ఫెక్ట్గా కండక్ట్ చేయలేరు. పిల్లలే బ్రహ్మాండంగా మీటింగ్ కండక్ట్ చేయడమే కాకుండా డెమాన్స్ట్రేషన్ కూడా చూస్తే పిల్లలు, ఆడపిల్లల రక్షణ కోసం మీరు చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. ఎవడైనా మీ జోలుకు వస్తే తాట తీస్తారని ప్రగాఢమైన విశ్వాసాన్ని కల్పించారు. దానికి చాలా సంతోషం. ఇలాంటి ఒక మంచి మీటింగ్ని ఇక్కడ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అందరికి కూడా అభినందనలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టాం. తర్వాత ఈ ఏడాదిలోని జూలైలో 2 కోట్ల మందితో రెండోసారి మీటింగ్ పెట్టుకున్నాం. గిన్నీస్ రికార్డ్ సాధించాం. ఈరోజు 3వ మీటింగ్ పెట్టాం. ఈరోజు మీటింగ్ పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం పెట్టే రిసోర్స్ అన్నీ, అది ఓసారి నిధులు ఖర్చు పెట్టడం కానీ, సమయం వెచ్చించడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇప్పుడే మీ మినిస్టర్ గారిని చూశారు. ఆయన చెప్పినప్పుడు చాలా స్పష్టంగా రాబోయే 3 ఏళ్లలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికి చూపించే బాధ్యత నాదని ఆయన హామీ ఇచ్చాడు మీ ముందరనే. ఆ విషయం మళ్ళా ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి, ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం, అదే మరి యంగ్ ఎనర్జెటిక్గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది.
వాళ్ళు కానీ తీర్చిదిద్దితే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు లోపల చూశాను, వాళ్ళ నాలెడ్జ్ చూశాను. వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన. అంత నాలెడ్జ్ మన పిల్లలకు ఉంది. వీళ్ళకి కానీ సానబెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మెగా పీటీఎం లక్ష్యం ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ, FLN. అంటే ఏదో చదివేశాం, పై తరగతికి అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేశ కార్యక్రమం ఇది. అందుకే విద్యార్థుల్ని స్కై, మౌంటైన్, స్ట్రీమ్ అనే 3 వర్గాలుగా స్థాయిలుగా వర్గీకరిస్తున్నారు. మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి, వారి బలమేంటి, అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్ళీ ట్రైనింగ్ చేయాలి అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు. ఇప్పుడే పాఠశాలకు వెళ్ళాను, అక్కడ నేను చూశాను క్లిక్కర్ ద్వారా ఒక వినూత్నమైన కార్యక్రమం ఆడియోలో చూపిస్తున్నారు, వీడియోలో చూపిస్తున్నారు. చూసిన తర్వాత మీకందరికీ పరీక్షలు ఆటోమేటిక్గా పెడుతున్నారు. ఎవరెవరు ఏ విధంగా పాస్ అయ్యారో క్లౌడ్కి వెళ్ళిపోతుంది, టీచర్ మ్యానిపులేట్ చేయలేరు, క్లౌడ్కి వెళ్ళిపోతుంది. సరైన సమాధానమా లేకపోతే అందులో కూడా ఎంత స్పీడ్లో చెప్పారు, బాగా ఆలోచిస్తున్నారా, క్విక్గా చెప్పారు, ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఈ యొక్క విధానాన్ని నేను మనస్ఫూర్తిగా మంత్రిని అభినందిస్తున్నా, డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నా. నేను ఊహించిన దానికంటే మీరు ఫాస్ట్గా వెళ్తున్నారు. దీనికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్, వెల్ డన్, చాలా బాగా చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ABCD, ఎస్ నో అనే అన్నీ కూడా ఉంటాయి. పిల్లలు ఎప్పటికప్పుడు దాన్ని క్లిక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధానాన్ని ఇప్పుడు మీరు చూస్తే దగ్గర 53 పాఠశాలల్లో ఈరోజు ప్రారంభించుకున్నారు. మిగిలిన పాఠశాలలో కూడా తొందరలోనే చేస్తారు. పిల్లల ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం, ఎన్నికల పరీక్షల తర్వాత విద్యార్థుల సమర్థత తెలుసుకోవడం కాదు, తరగతిలో చదివిన వెంటనే ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళలో ఎక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు ఒక భరోసా వచ్చింది. మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. వీళ్ళకి కానీ సరైన గైడెన్స్ ఇవ్వగలిగితే ఏదైనా చేసే సామర్థ్యం ఉంది. దానికి ఇది అనువైన మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే మీరు చూస్తే అంధ విద్యార్థిని కరుణ, అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన బిడ్డ, విశాఖపట్నం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంది. తన వైకల్యాన్ని అధిగమించి మొన్నే భారత్ క్రికెట్లో తిరుగులేని విజయాన్ని సాధించింది, భారతదేశ ప్రతిష్ట పెంచింది. అలాంటి వాళ్ళు చూస్తే ఒక మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతం, అచంచలమైన విశ్వాసం, అదే సమయంలో ప్రతిభ, ఈ రెండూ కనపడే పరిస్థితికి వచ్చింది. ఈరోజు 18 నెలలు ఈ ప్రభుత్వం వచ్చి అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది, చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్నాడులో మెగా పీటీఎంలో ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరిని వెళ్ళమన్నాం, అందరినీ కూడా భాగస్వాములు కమ్మన్నాం. మొన్నటి వరకు మీరు చూస్తే సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఇక్కడుండే ఈరోజే ఒక తల్లి తండ్రిని నేను చూశాను. వాళ్ళని అడిగాను ఎంతమంది పిల్లలని. 9 మంది పిల్లలు. కొంతమంది డిగ్రీ చేస్తున్నారు, అందులో అందరూ ఆడపిల్లలు. 6 మందికి 90,000 రూపాయలు తల్లికి వందనం వచ్చిందంటే మా తల్లి ఇక్కడే ఉంది, చాలా గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చూసినప్పుడు నాకెంతో ఆనందం కలుగుతుంది. ఇలాంటి
ఒకప్పుడు పిల్లలు భారం అనుకున్నారు. ఇప్పుడు మీ పిల్లలే మీకు ఆస్తి, మీ పిల్లలే మీకు శ్రీరామ రక్ష, మీ పిల్లలే మీకు భవిష్యత్తు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఈరోజు మీరు శ్రద్ధ పెట్టగలిగితే భవిష్యత్తులో మీ కష్టాలు మొత్తం తీర్చే శక్తి మీ పిల్లలకు వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు మీరు చూస్తే మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్ కిడ్స్ వరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్నిట్లో కూడా నాణ్యత పెంచాం. పిల్లల శారీరక మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పిల్లలు ఇష్టంగా తినడానికి మొన్నటి వరకు బియ్యం కూడా దొడ్డు బియ్యం పెట్టి తినకపోతే ఈరోజు సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి ఆహారం అందించిన ఘనత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు మీరు చూస్తే స్టూడెంట్స్ కిడ్స్ పైన పార్టీ రంగులు లోగోలు వేసుకునేవారు, అన్నీ తొలగించాం. మీ దుస్తులు కానీ పుస్తకాలు కానీ షూలు అన్నీ ఇస్తున్నాం. ఎక్కడ పార్టీ రంగు కానీ రాజకీయ నాయకుల ప్రభావం లేకుండా విద్యార్థులు స్వచ్ఛందంగా చదువుకోవడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తున్నాం. అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్కన చాలా చక్కగా చెప్పాడు 6వ తరగతి కుర్రవాడు. అతను చెప్పినప్పుడు మీరు చూస్తే కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి విలువల్ని మనందరం అర్థం చేసుకున్నట్టుగా చాలా చక్కగా ఆ పద్యం చెప్పి తాత్పర్యం చెప్పి మనకందరికీ ఒక హితబోధ చేసిన ఆ చిన్నారిని చూస్తే ముచ్చటేస్తూ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా అభినందించండి. ఈరోజు విలువలు లేకపోతే సంపద వృధా. తల్లిదండ్రుల్ని గౌరవించలేని సంస్కారం మనం ఈ విద్య ద్వారా ఇస్తే అది లాభం లేదు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, తల్లి తండ్రి కష్టపడతారు, గురువు చదువు చెప్తాడు. కానీ పిల్లలు ఈరోజు మనం చూస్తే ఈ యొక్క ఫాస్ట్ లైఫ్లో ఆధునిక ప్రపంచంలో ఎక్కడికక్కడ విలువల పతనమైపోయి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి వెళ్ళిపోయి కడాన ఎవరైతే మనల్ని పెంచి పోషిస్తారో వాళ్ళని కూడా చూసుకోలేని పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏ విధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి. సంపద అవసరం, జీవన ప్రమాణాల పెంపు కూడా అవసరం. అదే సమయంలో విలువలు లేకపోతే దానికి విలువే లేదనే ఉద్దేశంతో ఈరోజు కోటేశ్వరరావు గారిని పెట్టాం. చాలా బ్రహ్మాండంగా ఆయన పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మీరు చూస్తే 45 యాప్లు పెట్టారు. టీచర్ పని 24 గంటలు అదే పని చేసేవాడు. ఇప్పుడు సింపుల్గా ఒక డాష్ బోర్డ్ తీసుకొచ్చాం, ఒకే సింపుల్ యాప్ తీసుకొచ్చాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. మొదలు తరగతి నుంచి మీ జీవితంలో సెటిల్ అయ్యే వరకు అపార్ లింక్తో విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా పెడతాం. దీనివల్ల మీ క్యారియర్ని ఏ విధంగా బిల్డప్ చేయాలో, ప్రపంచంలో జరిగే మార్పులు చేర్పులు ఇవన్నీ అధ్యయనం చేసుకొని మిమ్మల్ని బెస్ట్ స్టూడెంట్స్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శనివారం నో బ్యాక్ డే. ఒకప్పుడైతే పిల్లలంతా పుస్తకాలు వేసుకొని చాలా వరకు గాడిద చాకరీ, ఏదో కొంపలు గొలిపోయినట్టు ఆ పుస్తకాలు మోసి మోసి అలసిపోయేవారు. ఇప్పుడు శనివారం అయితే హ్యాపీగా స్కూల్కి వచ్చి ఆడుతూ పాడుతూ మీరు నచ్చిన పని చేసి మీరు ఆనందంగా ఉండేట్టుగా తీసుకొచ్చారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఆటలు పాటలు, అదే మాదిరిగా మీరు చూస్తే పోటీలు, ఎక్కడికక్కడ మీకు నచ్చిన పని, మీరు ఏ పని ఇష్టంగా చేయగలుగుతారో అలాంటి పనులు చేపిస్తూ ఆ రోజు ఉల్లాసంగా మనోవికాసానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం.
అంటే స్కూల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంచోపైన చదువు 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 అంటే ఫెటిక్ వస్తుంది. క్రియేటివ్గా ఆడుతూ పాడుతూ చదువుకోవాలి. జీవితం అనేది పిల్లలంతా కూడా ఆలోచించుకోవాల్సిన పెద్ద తల్లిదండ్రులు కూడా 24 గంటలు రుద్దితే పిల్లలకు చదువు రాదు. పిల్లలు ఇష్టపడి చదివితే తక్కువ సమయం చదివినా బ్రహ్మాండంగా రాణిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే దీనికి కూడా శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్క చదువులు వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 10th క్లాస్ సిలబస్ ఇప్పటికే పూర్తయింది. ప్రైవేటు పాఠశాలతో పోటీ పడేలా 100 రోజులు డేస్ ప్లాన్ తయారు చేశారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్ పేరుతో ప్రతిభా అవార్డులు ఇస్తున్నారు. అటెండెన్స్ కానీ మార్కులు కానీ ఇవన్నీ తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటాయి. లీప్ అనే యాప్ పెట్టారు. మీరు మీ పిల్లల యొక్క హిస్టరీ చూసుకోవాలంటే ఎందులో సరిగా లేరని చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. చదువుకున్న తల్లిదండ్రులు చదువు చెప్పేచచ్చు, చదువుకోకపోయినా మీ పిల్లలతో ఇష్టాగోష్ఠిగా వారితో మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ శ్రద్ధ పెరుగుతుంది. నా లెక్క ప్రకారం ఏ తల్లి తండ్రి అయినా సరే ఆ పిల్లలపైన శ్రద్ధ పెట్టిన పిల్లలు బ్రహ్మాండమైన పిల్లలుగా తయారవుతారు. ఆ తర్వాత టీచర్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వాట్సాప్లో మీకు పంపిస్తున్నాం. ఇప్పుడే ఒక క్లస్టర్ అప్రోచ్ తీసుకున్నారు. ఇంత జనాభాలో ఇంతమంది పిల్లలుంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లుందో, ఏ విధంగా ముందుకు పోవాలనో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే ఇప్పుడే విద్యాశాఖ మంత్రి చెప్పినట్టు విద్యలో జాతీయ స్థాయి ప్రమాణాలు అందుకోవడంలో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. అత్యంత ఆధునిక విద్యా విధానాన్ని అమలు చేయాలని ముందుకు పోతున్నాం. నేను ఒక పక్కన సిలబస్ రాయడానికి, పాఠ్యాంశాలు ముద్రించడానికి ఒక సెక్షన్ ఉంటే ఏ విధంగా ప్రపంచంలో లెర్నింగ్ మెథడ్స్ ఏ విధంగా మారుతున్నాయో, ఎవరు బెటర్గా టీచ్ చేస్తున్నారో అవన్నీ స్టడీ చేయడానికి ఒక టీం వేసుకుని ఇప్పుడే మన టీచర్స్ని ప్రపంచం మొత్తం పంపిస్తున్నారు. బెస్ట్ కంట్రీసే పంపిస్తున్నారు. అక్కడంతా నేర్చుకుంటున్నారు. నేర్చుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ మన వాళ్ళని ట్రైన్ చేసి అలాంటి బెస్ట్ స్కిల్స్ అంతా కూడా టీచర్స్కి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మొన్నే నేను మొదటి సంతకం పెట్టాను. పిల్లల మీద నాకుండే శ్రద్ధ, టీచర్ లేకపోతే చదువు రాదు. టీచర్ లేకుండా మేము చదువు పెంచేసామంటే అది అంబక్క అవుతుంది. అందుకే నేను ముఖ్యమంత్రిగా వస్తానే మొదటి సంతకం పెట్టింది మెగా డిఎస్సి పైన పెట్టాను. 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇక్కడ మీరు చూస్తే చాలా సమస్యలు వస్తే కూడా కావాలని ఇవన్నీ ఉద్యోగాలు వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా కోర్టుకెళ్ళి అడ్డంకులు పెడితే నేను మంత్రి గారిని ఆ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. అన్ని పిటిషన్లు కూడా వేసినట్టుగా అన్నిటికీ సమాధానం చెప్పి సుజావుగా 1 సంవత్సరంలో మెగా డిఎస్సి పూర్తి చేసి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళా పోస్టింగ్ ఇచ్చారు. ఈరోజు ఒక టీచర్ ఇక్కడికి వస్తే, సార్ మీ మెగా డిఎస్సిలో 1 పైసా అవినీతి లేకుండా నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పినప్పుడు నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఈ నెల 10 నుంచి టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా డిఎస్సి పెడతాం. టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది వినూత్నమైన కార్యక్రమం. ఏ టీచర్ కూడా రికమెండేషన్కి ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీరు పిల్లలకు బాగా చదువు చెప్పండి, మీకు ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వం ట్రాన్స్ఫర్స్ దగ్గర నుంచి అన్నీ చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 72,886 బదిలీలు, 4,477 పదోన్నతుల్ని వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎలాంటి వివాదాలు లేకుండా
పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. ఇంకో పక్క మీరు చూస్తే గడిచిన కాలంలో కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. 1924లో టీచర్లను అవమానించారు, మద్యం షాపుల దగ్గర కాపలాలు పెట్టారు, మరుగుదొడ్లు ఫోటోలు తీపిచ్చారు, జీతాల కోసం అడిగితే ఎక్కడికక్కడ మంత్రి ఇకపోతే అడిగితే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి అనేక వేధింపులకు గురి చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు అన్ని కేసులు కూడా రద్దు చేశాం. నేను ఒకటే చెప్తున్నాను, టీచర్ని గౌరవించే బాధ్యత మాది. పిల్లల్ని భావితరాల భవిష్యత్తు కోసం ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనం ఒకసారి చూస్తే ప్రైవేట్ స్కూల్స్కి ఇలాంటి ప్రెమిసెస్ ఉండవు. ఒక బ్రహ్మాండమైనటువంటి రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే మన దగ్గరుండే టీచర్లు 1,89,099 మంది. మన దగ్గరుండే పిల్లలు 32,99,508 మంది పిల్లలు. అంటే ఒక టీచర్కి 18 మంది పిల్లలు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రైవేట్లో చూస్తే అక్కడ మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర 1,28,951 మంది పిల్లలు. అదే టీచర్లు పిల్లలు వచ్చి 35,64,867 మంది. అంటే మన దగ్గర 33 లక్షలకి 1,90,000 మంది టీచర్లుంటే ప్రైవేట్ స్కూల్స్లో 36 లక్షలకి 1,29,000 మాత్రమే ఉన్నారు. అంటే మన దగ్గర ఒక టీచర్కి 18 మంది స్టూడెంట్స్ ఉంటే ప్రైవేట్ స్కూల్స్లో ఒక టీచర్కి 28 మంది ఉన్నారు. దగ్గర దగ్గర 10 మంది డిఫరెన్స్ ఉన్నారు. ఇంత స్టాఫ్ ఉన్నప్పుడు మీరు సమర్థవంతంగా పనిచేస్తే ప్రైవేట్ స్కూల్స్ కాదు, దేశానికి నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీకు ఇస్తాం. నిరూపించుకోవాల్సిందిగా మా టీచర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అసాధ్యమైన కార్యక్రమం కాదు, ఇది సాధ్యం. పోయిన గవర్నమెంట్లో చాలా సమస్యలు వచ్చాయి. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. లక్షల మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నారు. చాలా బకాయిలు పెట్టిపోయారు. మీరు చూస్తే కోట్ల రూపాయలు 6,500 కోట్లు ఒక్క విద్యాశాఖలో బకాయిలు పెట్టడం, డబ్బులు ఎగ్గొట్టడం, ఇష్టానుసారంగా పోస్టింగ్స్ ఇవ్వకుండా పోవడం చాలా చేశారు. అవన్నీ కూడా ఈరోజు కరెక్ట్ చేశాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పిల్లలందరినీ పెద్దలను కూడా కోరుతున్నా. నేను ఒక స్పష్టమైన విధానాలతో ముందుకు పోతున్నాను. విజన్ 2047 ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, పిల్లలకి కొండారుగట్టు అర్థం చేసుకోవాలి. 2047 అంటే ఎగ్జాక్ట్గా 25 పూర్తి అయింది. 2047కి వికసిత్ భారత్ కేంద్రంలో ఉంటే మన రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకొచ్చాం. ఇందులో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే నిన్న మొన్న చూశాను, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు విద్యాశాఖ, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఈ రెంటిని డెమాన్స్ట్రేట్ చేసేదానికి స్టూడెంట్ అసెంబ్లీ పెట్టారు. ఆ అసెంబ్లీ నేను చాలా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అనుభవం ఉండే వ్యక్తిని, 78 నుంచి చట్టసభలు చూస్తూనే ఉన్నాను. ముఖ్యమంత్రిగా అందరికంటే ఎక్కువ సమయం ఉన్నాను. కానీ అక్కడ జరిగిన అసెంబ్లీ చూస్తే పిల్లలు అసెంబ్లీలో అదరగొట్టారు, బ్రహ్మాండంగా చేశారు, బాగా రాణించారు. ఒక వినూత్నంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజాప్రతినిధులు ఎట్లుండాలి, రాజ్యాంగం మనకిచ్చిన హక్కులేంటి, మన బాధ్యతలేంటి, ఇవన్నీ కూడా చూపించే పరిస్థితికి వచ్చారు. దాన్ని సూపర్ హిట్ చేసే పరిస్థితికి వచ్చారు.
అందుకే ఇక్కడే పిల్లలందరినీ మిమ్మల్ని కోరుతున్నా, నేను ఒక స్పష్టమైన విధానం తీసుకొచ్చాను. ఆ విధానాన్ని మీ అందరికి కూడా పెట్టాను. ఈరోజు నా ఆలోచన 47కి పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అందరికీ ఉపాధి కల్పించడం రెండోది, మూడోది మానవ వనరుల్ని అభివృద్ధి చేయడమే కాదు ప్రపంచంలోనే మేధాశక్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయడం, నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, అందరికీ వ్యవసాయానికి తాగడానికి ఇండస్ట్రీకి నీళ్లు అందించడం, వ్యవసాయం గిట్టుబాటు ధరలు రావడం, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయడం, రైతుకు ఇబ్బంది లేకుండా చేయడం 5వ పాయింట్ కింద పెట్టుకున్నాం. మౌలిక సదుపాయాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో, మారు ప్రాంతాల్లో రోడ్లు లేక ఇవన్నీ కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకొస్తాం. అన్ని ఇండ్లకు కరెంట్ ఇవ్వడమే కాదు, ఈరోజు ఈ స్కూల్లో ఇక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకునే శక్తి రావాలి, సోలార్ పెట్టాలి. అవసరమైతే ఎక్కడికక్కడ సోలార్ తయారు చేసి బ్యాటరీ పెట్టి మీ ప్రాంతంలోనే కరెంటు తయారు చేసుకుంటూ మీ ఇండ్లపైనే కరెంటు తయారు చేసుకుని తద్వారా కరెంటు ఛార్జీలు తగ్గించుకోవడం. ఇంకొక పక్క నాణ్యమైన ఉత్పత్తులు. నేను అందుకే ఒక ప్రోగ్రాం ఇచ్చాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈ పిల్లలను చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది, భవిష్యత్తులో మీరు ఉద్యోగాలు చేయడమే కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఇది అయిన తర్వాత స్వచ్ఛాంధ్ర. ఇప్పుడే పిల్లలు చెప్పారు, నేను ఒకటే ఆలోచిస్తూ స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, ఏది కూడా వేస్ట్ కాదు, అన్నీ కూడా ఉపయోగపడతాయి. దాన్ని సంపదగా సృష్టించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కలెక్టర్ గారు ఒక చిన్న పని చేశాడు, చాలా నేను అభినందిస్తున్న జిల్లా కలెక్టర్ని. ఇక్కడ చూస్తే ముస్తాబు ఒక సింపుల్ కార్యక్రమం. ఇప్పుడే ఒక స్టూడెంట్ కూడా చెప్పారు, మా కలెక్టర్ ప్రారంభించిన కార్యక్రమం మాలో ఒక చైతన్యం తీసుకొచ్చింది, బ్రహ్మాండంగా పరిశుభ్రంగా ముందుకు పోతున్నామని పిల్లలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు తీసుకొచ్చిన ముస్తాబు బ్రహ్మాండమైన కార్యక్రమం. దీన్ని రాబోయే రోజుల్లో అన్ని ఇండ్లకు కూడా చేరి పరిశుభ్రమైన ప్రాంతంగా ఏజెన్సీని తయారు చేస్తే ప్రపంచం మొత్తం ఈ ఏజెన్సీకి వచ్చి బ్రహ్మాండమైన నేచర్ని ఎంజాయ్ చేసే పరిస్థితి వస్తుంది. వర్క్ ఫ్రమ్ ఏదైతే ఇది కూడా హోమ్ స్టే కూడా తీసుకొస్తున్నాం, ఇవన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత డీప్ టెక్నాలజీ పెరిగింది. ఈరోజు క్లిక్కర్ తీసుకొచ్చిన, సెల్ ఫోన్ తీసుకొచ్చిన, ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీకు అందరికీ సమాచారం వచ్చేస్తుంది. మీ అబ్బాయి డుమ్మా కొట్టినా, అమ్మాయి స్కూలుకి రాకపోయినా రియల్ టైంలో పేరెంట్స్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. మీరు ఒక్కసారి అది చూసుకుంటే ఇంకా మీకు ఇబ్బంది రాదు. దీనికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పిల్లలు చదువుకున్నట్టు మీరు ఆలోచించాలి. మంత్రి గారి ప్రోత్సాహంతో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ 15 బిలియన్ అంటే 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో విశాఖపట్నానికి భారతదేశంలోనే ఒక మకుటంగా తయారు చేసే కంపెనీ విశాఖపట్నానికి వస్తుంది. అది తొందరలో అది స్టార్ట్ అయితే ఇక్కడే పిల్లలకు ఉద్యోగాలు బ్రహ్మాండంగా వస్తాయి. రాబోయే రోజులు పిల్లలు నేను మిమ్మల్ని చూసిన తర్వాత మీతో నేను పోటీ పడాలి, అలాంటి పాలసీలు మీకు ఇవ్వాలి. డేటా సెంటర్లు తీసుకొస్తాం, క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ పెడతాం. క్వాంటమ్ ఏంటనో మీరు తెలుసుకోవాలి. మీ మంత్రి గారు అయితే మొన్నటి చెప్తున్నాడు, నేను క్వాంటమ్ అన్నప్పుడు అదేంటని అడిగితే ఒకసారి చదువుకోమని మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఒక ప్యాషన్గా తీసుకొని క్వాంటమ్ కంప్యూటర్ని ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు.
ఇంకో పక్క స్పేస్ సిటీ. ఎవరైనా రేపు ప్రయోగాలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా స్పేస్ సిటీలో సెటిలైట్స్ తయారు చేసి లాంచ్ చేయడమే కాకుండా మీరు కూడా అందులో స్పేస్కు పోవాలంటే మీరు కూడా నేర్చుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి స్పేస్ సిటీ తీసుకొస్తున్నాం. ఇంకో పక్క డ్రోన్ సిటీ. డ్రోన్ రాబోయే రోజుల్లో అనేక లాభాలు. మన వ్యవసాయానికి మందు కొట్టాలన్నా, ఏజెన్సీ ఏరియాలో మారుమూల ప్రాంతాలకి మందులు పంపించాలన్నా, లేకపోతే ఎయిర్ ట్యాక్సీలు కూడా రేపు రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో కేంద్రంగా అనుమతిస్తే ఎయిర్ ట్యాక్సీలు, డ్రోన్ ట్యాక్సీలు వస్తాయి. దానికి కూడా నాంది పలుకుతున్నాం. ఏరోస్పేస్ సిటీ తీసుకొస్తాం. విమానాలు తయారు చేసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ వస్తుంది. సెమీ కండక్టర్ తీసుకొస్తాం. ఎలక్ట్రానిక్స్ వస్తాయి. సెల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ ఫోన్లు కానీ, ఐఓటీలు కానీ, హెల్త్కి కావాల్సిన వేరబుల్స్ కానీ, సెన్సార్స్ కానీ అన్నీ పెడతాం. అన్నింటికంటే ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ కూడా తీసుకొస్తాం. సోలార్తో కరెంటు తయారు చేసుకోవడం, గాలితో కరెంటు తయారు చేసుకోవడం, ఏదైతే పంపుడు స్టోరేజ్ కింద మనం ఎప్పటికప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకొని గ్యాప్ ఇవన్నీ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ కూడా న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు మన ఆదాయం దగ్గర మన రాష్ట్రంలో మీరు చూస్తే 2,98,024-25 అయితే ఈ 3 లక్షల నుంచి 47కి 55 లక్షలు రావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది సాధిస్తాం. కానీ ఆ సాధనలో ఏజెన్సీ ఏరియా కూడా ముందుకుండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ఏరియాలో నేను చూస్తే రాష్ట్రం కంటే బాగా వెనుకబడ్డాం. పార్వతీపురం మాండ్యంలో ఇప్పటికీ రాష్ట్రమంతా 23-24 ప్రకారం 2,37,951 రూపాయలు తలసరి ఆదాయం ఉంటే ఇక్కడ మాత్రం 1,43,000 ఉంది. అందులో కూడా మళ్ళా పాలకొండ మళ్ళీ వెనకబడి ఉంది, 1,19,000 ఉంది. అందులో బామిని విలేజ్ అయితే ఇంకా తక్కువ ఉంది, 1,15,000 ఉంది. అంటే రాష్ట్రం ఆవరేజ్ కంటే జిల్లా ఆవరేజ్ తక్కువ, జిల్లా ఆవరేజ్ కంటే పాలకొండ తక్కువ, పాలకొండ కంటే బామిని ఇంకా తక్కువ. అంటే పేద ప్రాంతం అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా. ఇక్కడ ఎమ్మెల్యే నిన్నటి వరకు జయకృష్ణ గారు తెలుగుదేశం ఉన్నారు, కానీ మొన్న ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన బాగా పనిచేస్తున్నారు. పూర్తిగా సహకారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. అదే మరి తోటపల్లి కాలువ విషయం కానీ, ఇంకో పక్క లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పారు. తప్పకుండా ఉత్తరాంధ్రలో నీళ్లన్నీ సమర్థవంతంగా వినియోగించి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి వంశధార, పోలవరం నదుల అనుసంధానం కూడా చేసి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఈ విజన్ ఏదైతే నేను చెప్పానో 10 సూత్రాలు చెప్పానో, ఈ 10 సూత్రాలని ఇక్కడే పిల్లలందరినీ కోరుతున్నాం. పాఠ్యాంశాల్లో తీసుకొస్తాం, టెక్నాలజీ విషయాల్లో తీసుకొస్తాం. మీరు కూడా ఎప్పటికప్పుడు చదువుకోండి. మీ జీవితాల్లో ఇప్పుడు ఏ ఇంటర్మీడియట్ అంటే 18వ సంవత్సరంలో మీరు ఉంటారు. ఇంకా 22 ఏళ్ళు అంటే 30-40 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తయారవుతుంది ఆర్థిక వ్యవస్థలో. దాంట్లో తెలుగు జాతి ఈ రాష్ట్రంలో పుట్టినవాడు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత నాది. దానికి అనుగుణంగా పిల్లలు చదువుకోవడమే కాకుండా మీరు
కార్యక్రమాలు చేసే బాధ్యత మీది. ఇప్పుడే మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు, లోకేష్. నేను ఆయన తండ్రిగా చెప్తున్నా, నేను చూశాను. నేను ఎప్పుడూ ఆయన కోసం స్కూల్కి కూడా పోవాలా, పేరెంట్స్ మీటింగ్కి నేను వెళ్ళా, మా మిస్సెస్సే పోయేది. ఆవిడే అన్ని జాగ్రత్తలు తీసుకునింది. ఆయన సీఎం పుట్టినప్పటికీ వాళ్ళ తాత సీఎంగా ఉండేవాడు. నేను రాజకీయాల్లో చాలా బిజీగా ఉండేవాడిని. మా మిస్సెస్సే చదివించింది. హై స్కూల్లో ఉన్నప్పుడు అది ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాడు, అభినందిస్తున్నాను. ఎందుకంటే హై స్కూల్లో ఉన్నప్పుడు కొద్దిగా స్ట్రక్చరల్ అంటే కొన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉన్నాడు. ఒక బిల్డింగ్ ఉంది, ఫౌండేషన్ బాగా వేస్తే ఆ ఫౌండేషన్ నుంచి ఎన్ని ఫ్లోర్లైనా కట్టచ్చు. ఫౌండేషన్ బలహీనంగా ఉంటే ఎక్కువ ఫ్లోర్లు కట్టలేం. ఒకవేళ తక్కువ ఫ్లోర్లు కట్టినా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అక్కడ చిన్న సమస్యలుంటే ఆ రోజు ఆయనకి స్పెషల్ కోచింగ్ పెట్టి సెట్ చేశాం. ఆ అనుభవంతోనే ఈరోజు మీ అందరికీ ఏవైతే వీక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో దీన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలనో మొత్తం ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా వెళ్ళాడు. ఈరోజు మీరు చూస్తే స్టాన్ఫోర్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ది వరల్డ్లో చదువుకొని వచ్చాడు. నాకు మంత్రిగా నేను ఎప్పుడు కూడా ఆయనకు ఒకటే చెప్పాను, రాజకీయాల్లో కూడా నేను ఫోర్స్ చేయలే. మీరు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ బిజినెస్ ఉంది, రాజకీయాల్లో ఏమి ఉన్నాం. మీరు ఏది మనస్ఫూర్తిగా చేయగలిగితే ఇష్టపడితే చేయమన్నాం. ఆలోచించుకొని రాజకీయాలకు వచ్చారు. ఈరోజు ఇంకొక పక్కన మొన్న మంత్రిగా ఇచ్చినప్పుడు కూడా నేను ఆలోచించినప్పుడు ఏ మంత్రి తీసుకుంటారంటే, ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటారంటే ఆయన ఎడ్యుకేషన్ తీసుకుంటారంటే నేను ఒకసారి చెప్పాను, ఎడ్యుకేషన్ ఎప్పుడు డిఫికల్ట్గా ఉంటుంది, పిల్లలు టీచర్లు అనేక ఉంటాయంటే కాదు, నేను ఇష్టపడుతున్నా, నేను తీసుకొని ఒక చరిత్ర సృష్టించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే నేను చేయమని చెప్పి ఆశీర్వదించాను. ఈరోజు ఆయన చెప్తున్నా, మీ తల్లి నిన్ను స్టాన్ఫోర్డ్ వరకు తీసుకెళ్ళింది, ఇప్పుడు నువ్వు మంత్రి అయ్యావు. ఈ పిల్లల్ని ఆ స్టాండర్డ్కి తయారు చేసే బాధ్యత మీదని మరొక్కసారి గుర్తు చేస్తున్నా. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. పిల్లలు మట్టిలో మాణిక్యాలు, వాళ్ళకు కావాల్సిన సరైన ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. టైంలు అన్నీ ఉన్నాయి, టీచర్లు ఇచ్చాం, బ్రహ్మాండమైన క్యాంపస్లు ఉన్నాయి, కొన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం. దీన్ని సమర్థవంతంగా పనిచేసే యంత్రాంగం ఉంది. మంచి పాలసీలు తీసుకురండి, ఆ పాలసీని మీరు అమలు చేయండి. ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత పిల్లల ప్రతిభ, వాళ్ళ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, తొందరలోనే జనవరి ఎండ్లో ఇప్పుడే అడిగాను మంత్రి గారిని, ఎడ్యుకేషన్ సెక్రటరీని, స్టూడెంట్స్ అందరూ ఇన్నోవేషన్లో చాలా ముందుకు పోతున్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేనే ఆశ్చర్యపోయాను, నాలెడ్జ్ అంతా. అందుకే మొన్నే సిఏఐ పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టాం విశాఖపట్నంలో. దగ్గర 13,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకు మనం అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది, ఇన్నోవేషన్లో మన పిల్లలు ముందుకు పోతున్నారు. అందుకే రేపు జనవరి సంక్రాంతి అయిపోతానే స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్. మొన్న ఎట్లయితే మాక్ అసెంబ్లీ పెట్టామో, ఎవరైతే స్టూడెంట్ ఇన్నోవేటర్స్ని, మీ తెలివితేటలన్నీ కూడా మీరు ఒకటే ఆలోచించండి. రాష్ట్రం అంతా పిల్లలకి చెప్తున్నా, 7వ తరగతి నుంచి మీరు వినూత్నంగా ఆలోచించాలి. ప్రతి సంవత్సరం ఒక ప్రాజెక్ట్ చేయాలి, గ్రూప్గా చేయాలి, ఇండివిజువల్గా చేయాలి. ఆ ఫలితాలు కానీ వస్తే మీకు రాబోయే రోజుల్లో మీరే పరిశ్రమలు ప్రారంభించే పరిస్థితికి వస్తారు. దానికి మొదటి మెట్టు ఈ సబ్మిట్.
ఏదే స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్. రాష్ట్ర స్థాయిలో నేను పెడతాను, జిల్లా స్థాయిలో మీరు పోటీలు పెట్టండి, స్కూల్లో పెట్టండి. తర్వాత మీరు వాళ్ళని సెలెక్ట్ చేసి నేను పారిశ్రామికవేత్తలందరినీ రమ్మంటాను, వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళు చేసినట్టుగా ఉపయోగం ఉంటే దాన్ని అమలు చేయించే బాధ్యత నేను తీసుకొని ఈ పిల్లల భవిష్యత్తు ప్రతిభని గుర్తించి రివార్డులు కూడా ఇప్పించే బాధ్యత నాదని డిపార్ట్మెంట్కి చెప్తున్నా. చదువు అనేది స్కూల్లో చదువుకోవడం కాదు, నేర్చుకున్న విద్యని నాలెడ్జ్ని మళ్ళీ ఏ విధంగా సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలో అది చిన్నప్పటి నుంచే నేర్పించగలిగితే ఇది సాధ్యం. ఈ కార్యక్రమాన్ని జనవరి 2లో పెట్టమని చెప్పి అడిగాను, పెడతామని చెప్పి ఒప్పుకున్నారు. అది కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మూడోది, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మీరు చదువుకుంటున్నారు. కొంతమంది పై చదువులు పోయినప్పుడు మీకు ఇష్టమైన యూనివర్సిటీకి పోవాలంటే ఇబ్బందులు వస్తున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు కూడా చదివించలేకపోతున్నారు. మామూలు ఎడ్యుకేషన్ అంతా చూసుకుంటాం మేము. ఎవరైనా వినూత్నంగా ప్రపంచంలో కానీ బెస్ట్ యూనివర్సిటీకి పోవాలంటే డబ్బుల వల్ల మీరు ఆపేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం, కళలకు రెక్కలు. మీ యాస్పిరేషన్ తీర్చడానికి ఒక్క పైసా మీరు గ్యారంటీ ఇచ్చే పని లేకుండా పావలా వడ్డీతో ఎంత డబ్బులు కావాలని ఇప్పించి మీరు అనుకున్న చదువుకునేట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల మీరు చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చిన ఆదాయంతో మీరు ఆ డబ్బులు తిరిగి పే చేసుకునే అవకాశం కూడా వస్తుంది. మీ యాస్పిరేషన్స్ని, మీ కోరికల్ని మీరు చంపుకోవాల్సిన అవసరం లేదు. మీకు శక్తి ఉంది, సమర్థత ఉంది. కానీ ఆ నాలెడ్జ్ కానీ సరైన సమయంలో వస్తే మీ జీవితాలు ఇంకొక లెవెల్కి వెళ్తాయి. అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, ఇక్కడ చూస్తే పిల్లలు నేను చూశాను, చాలా బ్యూటిఫుల్గా చేశారు. నిజ జీవితంలో ఇది మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో మేము ఆలోచిస్తున్నాం. డాక్రా సంఘాలు పెట్టాం, ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చాం. ఈరోజు ఎక్కడికి చూసినా చాలా వరకు సమర్థవంతంగా ముందుకు పోతున్నారు. కానీ ఇంకా కూడా సమర్థవంతంగా ముందుకు పోవాలి. అవసరమైతే నేను ఈరోజు అనిపించింది, ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు తీసుకొచ్చాం, చట్ట భద్రత కల్పించాం. భవిష్యత్తులో ఆడవాళ్ళని హీనంగా మాట్లాడే మాటలు కానీ హింసించే బాధ్యత ఎవడన్నా తీసుకుంటే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఆడబిడ్డలకు భద్రత కల్పించే బాధ్యత, భరోసా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. జెండర్ ఈక్విటీ ఉండాలి, ఆడబిడ్డల్ని గౌరవించే సంస్కారం ఉండాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు అవుతుందని చాలా హెచ్చరించాను. ఇంకొక పక్క పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ డ్రగ్స్ దాని మీద మీరు రాజీ లేని పోరాటం చేయాల్సిన బాధ్యత మీ పిల్లలపైన అందరిపైన ఉంది. అది కూడా మనం డ్రగ్స్ మీద వ్యతిరేకంగా పోరాడమే కాకుండా మనం అందరం ఎక్కడికక్కడ మనం ముందుకు పోగలిగితే ఒక మంచి సమాజాన్ని రూపకల్పన చేసుకునే వాళ్ళు అవుతాం. ఇప్పటికే విద్యాశాఖలో 28 రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇంకో పక్క ఇంటర్మీడియట్లో 10 రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 38 రిఫార్మ్ తీసుకొచ్చారు. 3వ పేటీఎంకి ఇన్ని మార్పులు వచ్చాయి. ఇంకా 5 ఏళ్లలో 7 పేటీఎంలు ఉంటాయి, మెగా పేటీఎంలు ఉంటాయి. ఈ 7 అయ్యే లోపల నాకు అనుమానం లేదు, దేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శంగా, ఒక రోల్ మోడల్గా ఎడ్యుకేషన్ అందించే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయండి, తల్లిదండ్రులు కూడా చర్చించండి.
ఎప్పటికప్పుడు మార్పులు తేవాలంటే స్కూల్స్లో మీరు తీసుకురండి. మీ స్థాయి అయిన తర్వాత గవర్నమెంట్ చేయాలంటే సజెస్ట్ చేయండి. ఇది మన ప్రభుత్వం, మీరందరూ కోరుకున్న ప్రభుత్వం. మీ కోరికలు తీర్చడానికి, మీ యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి పనిచేసే ప్రభుత్వం. అది డెఫినెట్గా చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ నేను అన్ని డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాను. టెక్నాలజీని ఎక్కడికక్కడ అనుసంధానం చేస్తున్నాం. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మీరెవ్వరూ ఊహించి ఉండరు. ఈరోజు ఏ పని కావాలన్నా ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీరు మీ వాట్సాప్ ద్వారా అన్ని సేవలు అందిస్తారు. అది కూడా ఆర్టీజీఎస్ మినిస్టర్గా లోకేష్ గారు దాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్లో 750 సేవలు. మీ ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నా పోయే పని లేదు. మీ ఊర్లో కలెక్టర్ ఉన్నా ఆయన దగ్గరికి పోవాల్సిన పని లేదు. దర్జాగా ఫోన్లో మెసేజ్ పెడితే మీ సేవలు మీకు అందే విధంగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరందరూ చూస్తూ ఉంటారు, నేను ఎప్పటికప్పుడు పింఛన్ ఇస్తే టెక్నాలజీ ద్వారా ఆడిట్ చేసుకుంటున్నాను ఎక్కడ పింఛన్ ఇచ్చామని. అదే సమయంలో పింఛన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాను, మీ పింఛన్ సక్రమంగా అందిందా, ఏమైనా డబ్బులు అడిగారా, లేకుంటే ఏమన్నా మిమ్మల్ని అవమానించే విధంగా మాట్లాడారని చెప్పి అడుగుతున్నాను. వస్తున్నాయా లేదా నా ఫోన్లోనే మిమ్మల్ని అడుగుతున్నా. వస్తున్నాయని జైలుపైకి ఎత్తండి. ఎప్పటికప్పుడు పంపిస్తున్నాం. ఇంకా కొంతమంది ఫోన్లు సరిగా వాడడం లేదు, మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. అందుకే గ్రామాల్లో ఉండి స్వర్ణ గ్రామాల ఆలయాలు ఉన్నాయి, కార్యాలయాలు ఉన్నాయి, వాళ్ళందరినీ ఈ పనికే పెడతా, మీ అందరిలో ట్రైనింగ్ ఇప్పిస్తా. భవిష్యత్తులో మీ సెల్ ఫోనే మీకు ఆయుధం. ఏది కావాలన్నా దర్జాగా చేసుకునే విధంగా మిమ్మల్ని ఎంపవర్ చేసే బాధ్యత మాదనే మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు 3వ మెగా పీటీఎం చాలా బాగా జరిగింది. చాలా తృప్తినిచ్చింది, నమ్మకాన్నిచ్చింది. ఈరోజు అందరం కూడా భాగస్వాములయ్యాం. నేను ఈరోజు మీరు చూస్తే మేము ఒకటే ఆలోచించాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ సమాజాన్ని ఆదుకోవాలి, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడమే కాకుండా భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయాలని నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ మేము ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఇప్పటికే ఫలితాలు మీరు చూశారు. మీరు సహకరిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తాం, సమర్థవంతంగా పనిచేపిస్తాం. అన్ని విషయాల్లో మీరు ఎక్కడికక్కడ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ ఈ మీటింగ్కి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. Thank you, sir, for your excellent speech. We will follow your suggestions. We will are promising you that we confirmly reach our goals which were set by you. Thank you, sir.